నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికలపై నర్సరావుపేటలో కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి, చీఫ్ విప్ జీవి. రాష్ట్రంలో రానున్న రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కొట్టేలా ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల విజయం ఆధిక్యాలు ఉండాలని నాయకులు శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా 3 వారాలే ఉందని, ఈ తక్కువ సమయంలో ఎక్కువ బాధ్యతగా కలిసి పనిచేద్దామని విజ్ఞప్తి చేశారు. నర్సరావుపేటలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పల్నాడు అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, పత్తిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావు, భాష్యం ప్రవీణ్, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, చదలవాడ అరవింద్ బాబు, జనసేన, బీజేపీ నాయకులు, 7 నియోజకవర్గాల తెదేపా పరిశీలకులు, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత అందరిపై ఉందన్నారు. స్థానికంగా లేని వారితో కూడా మధ్యలో మాట్లాడుతూ ఉండాలని సూచించారు. తద్వారా ఎక్కువ పోలింగ్ చేయించుకోవడానికి వీలుంటుందని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా వ్యూహాత్మకంగా వాళ్ళతోటి మధ్యలో మాట్లాడటం, టెలికాన్ఫరెన్స్లు ఒక్కొక్క జిల్లా పార్టీ అధ్యక్షులుగా జిల్లా పార్టీ నుండి అప్పుడప్పుడు టెలికాన్ఫరెన్స్లు కూడా ఏర్పాటు చేస్తే ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి, అలాగే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం సుమారు 7,600 ఓట్లు ఉన్నాయి వినుకొండ. ఇట్లా కాన్ఫరెన్స్లు కూడా పెట్టి అభ్యర్థిని కూడా మాట్లాడిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మనం అందరం కూడా సమిష్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన ఓటర్లు ఎక్కువ మున్సిపాలిటీలో ఉన్నారు. రూరల్లో 30% ఉంటే మున్సిపాలిటీలో 70% ఓట్లు ఉన్నాయి. దీన్ని అందరూ కూడా గమనించి మున్సిపాలిటీ ఓటర్ల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అలాగే వాళ్ళు ఎక్కువ కూడా న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు మున్సిపాలిటీల్లో. గ్రామాల్లో ఉండేటువంటి గ్రాడ్యుయేట్స్ ఓటర్లు అందరూ దాదాపు ఏ పార్టీకి ఆ పార్టీ డిసైడ్ అయి ఉంటారు. కానీ మున్సిపాలిటీ ఉండేటువంటి ఓటర్లు మనం ఎక్కువ కలిస్తే వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ పోలింగ్ చేయించుకోవడానికి, మనకు అనుకూలంగా ఓటు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 23 రోజులు మాత్రమే టైం ఉంది, తక్కువ టైం ఉంది. కాబట్టి ఎక్కువ బాధ్యతగా మనందరం సమిష్టిగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ, మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నామినేషన్ ఉంది. ఆ రోజు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, మన ఎన్డీఏ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత అందరూ తీసుకొని విజయవంతంగా రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మన ఇక్కడ జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో వచ్చిన మెజార్టీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ స్వీపింగే ఎన్డీఏ అనే ఒక సమాచారాన్ని, ఒక మెసేజ్ని మనం చాలా స్పష్టంగా స్టేట్లో పంపించాల్సిందిగా మిత్రులందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల సహకారంతో ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు ఏపీపీగా నియామితులైన సందర్భంగా మరియు 32వ వార్డు కౌన్సిలర్ జన్మదినం సందర్భంగా వారికి పట్టణ టీడీపీ అధ్యక్షులు పఠాన్ ఆయుబ్ ఖాన్ మరియు న్యాయవాది శ్రీను నాయక్, షరీఫ్ల ఆధ్వర్యంలో కళ్యాణపురి కాలనీలో ఘనంగా సన్మానం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాదులు పీజే లూకా, రామకోటేశ్వరరావు, సైదారావు, కరిముళ్ళ తదితరులు హాజరయ్యారు. వారితో పాటు పుర ప్రముఖులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు అందుబాటులో ఉంటానని ఏపీపీ తెలిపారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ సంస్థ విజయవాడ వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కాలేజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమంలో రచయిత కమలారాంని, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, తెలుగు వెలుగు అధ్యక్షులు రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్ బాబు, కార్యదర్శి నాగరాజు, స్థానిక కార్పొరేటర్ మరియు ప్రముఖ కవులు, కళాకారులు, రచయిత
కమలారాంని సత్కరించారు. గత 40 సంవత్సరాలుగా కమలారాం సాహిత్య సేవలు చేస్తున్నందుకు గాను ఈ అవార్డు లభించిందని, ఈ సందర్భంగా ఈ రోజు సమాఖ్య సభ్యులు, జన విజ్ఞాన వేదిక నాయకులు పలువురు అభినందనలు తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.